2009 బాణం, నియర్లీ 16 ఇయర్స్. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 16 ఇయర్స్ కెరియర్ గురించి ఏమనిపిస్తుంది మీకు? ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్ అండి. అంటే హైస్ ఉన్నాయి, లోస్ ఉన్నాయి, చాలా బ్యాడ్ ఫేజ్లు ఉన్నాయి. బట్ ఓకే, యు లెర్న్. మనం కొన్ని తప్పులు తెలిసి చేస్తాం, కొన్ని తప్పులు తెలియక చేస్తాం. మనం సెలెక్షన్లో కానీ, రైట్ టైంకి రైట్ ఫిల్మ్ చేయడంలో కానీ. బట్ ఐమ్ ఓకే. కొన్ని ఐ లెర్న్ ఫ్యూ థింగ్స్. చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అనేది అయితే ఫిక్స్ అయ్యాను. సో కొత్త తప్పైనా పర్లేదు కానీ చేసింది చేయకూడదు. అవును, ఏంటి అలా చేసినట్లు పెద్ద మిస్టేక్ అంటే ఏంటి? అంటే ఫస్ట్ ఐడియాలజికల్లీ కొంచెం డీవియేట్ అయ్యాను. అంటే ఇలాంటి సినిమా చేస్తే హిట్ అవుతుంది అంటే సక్సెస్ వెనకాల పరిగెత్తడం కోసం కొన్ని సినిమాలు చేశాను. అవి అంతకుముందు ఏంటంటే సినిమాలు థియేట్రికల్గా బిజినెస్ చేసినా చేయకపోయినా రెస్పెక్ట్ పోలేదండి. కొన్ని సినిమాలు చేయడం వల్ల ఏంటంటే ఐ లాస్ట్ మై రెస్పెక్ట్. మంచి కథ సెలెక్ట్ చేసుకుంటాడు, తన సినిమాలు యూనిక్గా ఉంటాయి అనే నమ్మి థియేటర్కి వచ్చిన వాళ్ళ దగ్గర చిన్న రెస్పెక్ట్. బాలకృష్ణుడు, కథలో రాజకుమారి, ఆటగాళ్ళు, ఆ సీజన్ మొత్తం ఫ్యూ ఫిల్మ్స్ రాంగ్ చాయిస్. సో అప్పటి వరకు ఎప్పుడు ఏంటంటే సినిమా ఆడినా ఆడకపోయినా రెస్పెక్ట్ పోలేదండి. ఓకే, ప్రాబబ్లీ కొన్ని అహెడ్ ఆఫ్ టైం చేశాను. తర్వాత ఓటీటీల్లో వచ్చినప్పుడు చూసి బాగుంది కదా సినిమా అన్నోళ్ళు ఉన్నారు. బట్ ఆ ఒక ఫేజ్లో ఏంటి అంటే ఎందుకు ఇతను ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. ఈవెన్ ఐ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. అందుకని ఫస్ట్ బ్రేక్ తీసుకోవడానికి కారణం అదే. ఆ లూప్లో ఉన్నప్పుడు ఏంటి అంటే బై ద టైమ్ వి రియలైజ్ ద కెరియర్ ఇస్ ఓవర్ అండ్ సో ఐ హ్యాడ్ టు స్టాప్ ఇట్. సరే, దిస్ ఇస్ గోయింగ్, ఇది కరెక్ట్ కాదు మనం చేస్తుందని కాన్షియస్గా ఏంటంటే ఒక్క నిమిషం ఆగుదాం. బట్ ఆ ఒక్క నిమిషం 5 ఏళ్ళు అయిపోయింది అన్ఫార్చునేట్లీ.